సంక్రాంతికి 5 సినిమాలు రిలీజ్ అయినాయి కదా! నీ ఫేవరెట్ ఏంటి చూసిన వాటిలో? ఏది బా నచ్చింది? సైలెంట్‌గా వచ్చిన 'నారి నారి నడుమ అసలు ఎటువంటి ప్రమోషన్ నేను జూడలే. నువ్వు రిలీజ్ అంటే టికెట్ బుక్ చేస్తే సరే చూద్దాంలే అనేసి వచ్చిన. బావుంది. సంక్రాంతికి కొన్ని సినిమాలు ఎటువంటి హడావిడి లేకుండా వచ్చి హిట్ కొట్టేసి వెళ్ళిపోతాయి. అందులో 'నారి నారి నడుమ మురారి'. ఎందుకంటే ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా బుక్ చేసినాం. ఫ్యామిలీ మొత్తం వెళ్ళినాము. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు 2½ అవర్స్ కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్. అంటే కొన్ని సినిమాలు ఎట్లుంటాయంటే కొన్ని సీన్‌లు బావుంటాయి, తర్వాత డౌన్ అవుతది. అట్లా కాకుండా సినిమా మొత్తము కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటది. ఇక నరేష్ గారున్న సీన్‌లయితే అతనున్నప్పుడు పక్కనున్నోళ్ళందరూ ఇరిటేట్ అవుతారు. అది చూసుకొని మనం ఫుల్ నవ్వుకుంటాము. హైలైట్ మూవీ మొత్తానికి. ఇంకా ఇద్దరు హీరోయిన్స్ కూడా మంచిగున్నారు. 'శర్వాన్' అయితే ఫస్ట్ టైము ఇట్లాంటి ఒక ఫుల్ సినిమా మొత్తం కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్, ఇంకా అతని డైలాగ్ డెలివరీ కూడా చాలా ఈజ్ తోటి ఎక్కడ యాక్టింగ్ చేస్తున్న ఫీలింగ్ రాలేదనమాట. డైరెక్టర్‌కి మెచ్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడే నేను అనుకున్నా ఈ మూవీ పక్కా హిట్ అవుతదని చెప్పి. ఎందుకంటే 'సామాజ వర్గమన' డైరెక్ట్ చేసిన డైరెక్టర్‌దే, రామ్ అబ్బరాజుది. నిజంగా ఎక్కడా బోర్ కొట్టించలేదు. నా దృష్టిలో రిలీజ్ అయిన 5 సినిమాలలో ఇది ఫస్ట్ ర్యాంక్ ఇస్తాను. దీని తర్వాత మన మెగా బాస్ మూవీ అండ్ 3, 4, 5కి నేనైతే ర్యాంకింగ్ ఇవ్వను. ఎందుకంటే 5 మూవీస్‌లో ఇవైతే పక్కా హిట్ అయిపోతాయి అని ముందే ప్రిడిక్ట్ చేసినాను. అవే హిట్ అయినాయి.